ఎక్కడికి వెళ్తారో, ఏమి పనులు పెట్టుకుంటారో ఆదివారం మేము ఈ వారమును బట్టి చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటాం. మేము ఈ వారం మనం ప్రేమిస్తాం. ఇది పునరుద్ధాన దినము, ఇది దేవుని దినము. నీ భర్త యొక్క పునరుద్ధాన దినం అన్నాడు కనుకనే దీన్ని గౌరవించడానికి, ప్రేమించడానికి, ఆ దినమునే దేవుని కృపా సన్నిధిలో కనబడడానికి నీ వారం అంతా ప్రయత్నించాలి. మాటలు కాదు, 2-3 గంటల ఈ సన్నిధిలో గడపడం అంటే దెయ్యము ఆ రీతిగా పనిచేస్తున్నది. నా పక్షముగా దుష్టుల మీదకి ఎవరు లేస్తారని అడుగుతున్నాడు ఆయన. మనమే దుష్టులు అయిపోతే ఇంక మన పక్షంగా ఎవరైనా అన్యులు ఎత్తారు, వాళ్ళకి అప్పగింతాడు, అప్పుడు జబ్బు కట్టేస్తుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి. కనుక ఆ ఫ్యాన్ అటు ఇటు తిరుగుతుంది, అంతేనా? సరే అండి, కొంచెం సేపు దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని విందాం. మరణించి నశించు ఆత్మల కొరకు ఎవరు వెళ్ళెదరు అని వర్తమానంలో మూలపాఠాన్ని 2వ భాగం తీసుకోబోతా ఉన్నాం. చక్కగా కొంచెం సేపు దేవుని మాటలను మనం వినవలసిన వారిగా ఉన్నాం. మంచి పరిస్థితుల్లో ఉన్న దేశంలో లేము. మంచి దేశంలో ఎవరు ఉండరండి. ఈ భూమండలంలో ఏది మంచి దేశం కాదు అన్నాడు. ఏ దేశం యొద్ద సమాధానం లేదు అన్నాడు. ఎంత అభివృద్ధి చెందిన అక్కడ ఏమలేదు. అమెరికాలో అంత అభివృద్ధి చెందిన డబ్బు దాచుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? కాల్ చేస్తారు. నల్లోళ్ళు వాళ్ళు అడిగితే ఎదిరించకూడదంటే, అన్ని ఇచ్చేయాలంటండి. ఎదిరిస్తే షూట్ చేసి వెళ్ళిపోతారట. అక్కడ ఉందా నెమ్మది? అక్కడ సమాధానం ఉందా? దేవునిలో ఉన్నది సమాధానము. ఈ మాటలు మనం కొంచెం సేపు వినాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. క్రీస్తులో ఉన్నది సమాధానము. వాక్యములో సమాధానం ఉన్నది మానవ జాతికి అంత ఉంది, మిగతా ఎవరికి లేదు. పరిశుద్ధుడైన క్రీస్తు నీ కొరకు ఏమి చేసినో, పరిశుద్ధుడైన పాపి కొరకు నీవు ఏమి చేస్తున్నావు. ఇట్స్ ఎ లాంగ్ వర్డ్, చూసుకోండి కావాలంటే, బాంబు లాంటి మాట. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నీ కొరకు ఏమి చేసినో, పరిశుద్ధులైన మీరు పాపుల కొరకు ఏమి చేస్తున్నారు అని అడిగాడు. పరిశుద్ధుని క్రీస్తు ఏం చేశాడు? నీ పాపము నిమిత్తం మరణించాడు. పరిశుద్ధులైన మీరు పాపుల నిమిత్తము అంటే మరణించడం కాదు, రక్షించవలసిన వారిగా ఉన్నారు. నీవు జీవించే వారిని రక్షించాలి. అర్థమవుతుందా? అందువల్ల క్రీస్తు తనను తాను రక్షించుకున్నట్టుకు రాలేదు, కానీ నశించు ఆత్మలను వెదక రక్షించుటకు వచ్చి అట్టి పాపుల నిమిత్తము మరణించెను. అర్థమైనా? ఆయన ఒక పాపి నిమిత్తం ఏమి చేశాడు? పరిశుద్ధుడైంది. మీరు పరిశుద్ధులైంది, ఒక పాపి నిమిత్తం ఏమి చేస్తున్నారని అడిగాడు. మతోన్మాదులతో నిండి ఉంది ఇది, దుష్టులతో, అపాశకులతో, పాపులతో, గొప్ప గొప్ప పరిశుద్ధులతో ఇదేమి నిండి లేదు. ఇది లెక్క అప్పగించమని ఆయన మనకు ఎప్పుడు నోటీసు పంపునో తెలియదు. ఇది నోటీసు కాలం. ఆమె అధ్యక్షురాలైతే నోటీసు రాసి సంతకం పెట్టేసాడు అనుకో, నోటీస్ వచ్చేస్తుంది అనమాట. లెక్క అప్పగించాలి. మీ పరిచర్యకు లేదా మీ జీవితానికి మీరు, నా పరిచర్యకు నేనేం చేయాలా? లెక్క అప్పగించాలా. తలాంతులు భూమిలో దాచేసానండి, ఖాళీ లేదండి, ఎవలో పోయానండి, ఎలాలో పోయానండి, ఈ పప్పులేమక్కడ ఉడకవండి. అర్థమైందండి? హల్లెలూయా. నీ లెక్కకు ఎప్పుడు నోటీసు పంపునో నీకు తెలీదు. అర్థమవుతుందా? మన భక్తికి ఒక లెక్క ఉంది, అప్పు చెప్పాలి. నువ్వు తిని కట్టిన బట్టికి, నువ్వు ఉన్న ఇంటికి, నువ్వు తిరిగిన వాహనానికి, నువ్వు అనిపించిన సుఖ సౌఖ్యములకు, దేవుడు అనుగ్రహించిన కృపకు ఒక దినమని నీవు లెక్క అప్పగించాలి. ప్రభుత్వం జీతం తినేసి నువ్వు ప్రభుత్వానికి ఏమో అప్పగించక్కర్లేదు. అర్థమైందా? ఆయన మళ్ళీ తిరిగి లెక్క అప్పు చెప్తాడేంటి? ఆయనకి ఇచ్చింది ఆయన శుభ్రంగా అనుభవించవచ్చు. కానీ ఇక్కడ నీవు లెక్క అప్పగించాలి. అది లెక్క అడుగుతాడు.
ఇవాళ చూడండి ఆబ్సెంట్లు సగం పైన మంది ఎంతమంది మానేశారు. భయం లేదు భక్తి అంటే, దేవుడు అంటే భయం లేదు, భక్తి అంటే భయం లేదు, ఏ పరిస్థితికి భయపడలేదు, నిర్భయులు. వాళ్ళే మంచి, వాళ్ళకే వాళ్ళ పనే బాగుంది అనుకుంటాను నేను. వాళ్ళ పనే బాగుంది, ఉన్నది లేదు ఉన్నట్టు చెప్పి అబద్ధాలు ఆడుతూ అనేక రీతులుగా జీవించేస్తే వాళ్ళ పనే బాగుంది అనుకుంటున్నాను నేను. దేవుడు తన వారిని లోకములో వెతుకుచున్నాడట. దేవుడు తన వారినే ఖచ్చితంగాను పరిశుద్ధాత్మ చే పని అయితే అది లోకములో తన వారిని వెతుకుతుంది. అది అట్టి వారిని దేవుని యొద్దకు నడిపిస్తుంది అన్నాడు. పరిశుద్ధాత్మ చెప్పి తన వారిని వెతుకుతుంది. తప్పిపోయిన గొర్రెని దేవుడు వెతికాడు. తప్పిపోయిన కుమారుడి తండ్రి ఎతకలేదు, కానీ దేవుడు వెతికాడు. దేవుడు ఆత్మీయ స్పృహ ఇచ్చాడు ఆడికి, తప్పిపోయినోడికి. వెళ్ళి నీ నాన్న దగ్గర పోయి ఆహారం ఉంది, లేకపోతే రాలిపోతావు, పందులు తినే పొట్టుతో నువ్వు ఎంతసేపు జీవిస్తావు. అందుకని మంచిగా బ్రతికిన వాళ్ళు ఏమవుతారు తెలుసా అండి, ఇంక జీవించలేక పరువచ్చుకు పాల్పడతారు. అవునా? అంతేనా? ఇక్కడ ఆల్రెడీ ఏమైనా ఉన్నాయండి. తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు, తన తండ్రి ఇంటికి తప్పగా చేర్చుకుంటాడని వెళ్ళాడు. సరే, ఆ సందర్భం వేరు. ఇప్పుడు తప్పిపోయిన కొరని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. తన ప్రజలను దేవుడు వెతుకునన్నాడు ప్రవక్త. ఇవాళ వెతికితేనే మనం దొరికాం. నేను ఒక్కనే దొరికానా? ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వధువు ఆయన దొరికింది. వాళ్ళందరినీ ఆయన వెతికాడు. వెతికితే దొరుకుతాం. వాళ్ళు ఏమన్నా యూదులు పెట్టని చోటని వెతుకువాడు, వెత్తని చోట కోయిన వాడు, నీవు కట్టిన మేము ఎరుగుదాం అన్నారు వాళ్ళు. ఒరే, నేను పెట్టని చోట వెతకను రా. అర్థమైందా? వీళ్ళందరూ ఎవరో? ఆయన పెట్టిన ప్రజలు. మనమందరూ ఎవరో? తన ప్రజలను తను వెతుకునే హక్కు ఆయనకి లేదా? హల్లెలూయా. అలాగే నేను కఠినుడినే, కంగారు పడకన్నాడు. అడిగి ముహూర్తం నిర్ణయించాడు. అది మరి అర్థమవుతుందా? కనుక తన ప్రజలను తాను వెతుకువాడు, నశించే గొర్రెలను వెతుకువాడు, తప్పిపోయిన గొర్రెని వెతుకువాడు, దాన్ని వెతికి కనుగొని తెచ్చి మందలో కలుపువాడు. అంత గొప్ప దేవుడు అండి. ఎవడన్నా ఇంట్లో నలుగురు కుర్రలు ఒక కుర్రడు తప్ప తండ్రి ఇంక ఎతకలేడు, వదిలేస్తాడు. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడు? నశించిన దాన్ని వెతకరక్షించిన మనుషులు లోకమునికి వచ్చినట్టండి. ఏంటంట? నశించిన దానిని వెతకరక్షించడు దేవుడు. ఎందుకు వచ్చాడు? నశించిన దానిని, నశిస్తున్న దానిని వెతకరక్షించడానికి దేవుడు లోకానికి వచ్చాడు. అద్భుతమైన మాట అండి. ఇది చాలా ఇష్టపడే మాట. మరో మాటలు ఏమన్నాడంటే, మానవ జీవితంలో సాతాని క్రియను లయం చేయడానికి మనిషి కుమారుడు లోకమునికి దిగి వచ్చానని ఉంది. మానవ జీవితంలో సాతాని క్రియలను లయం చేయడానికి మనిషి కుమారుడు లోకమునికి దిగి వచ్చాను. అది ఒకటి, శత్రు క్రియలను లయం చేయడానికి. రెండో, మానవ జాతిని వెతక రక్షించడానికి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు, అర్థం చేసుకోండి. అందుకని దేవుడు తన ప్రజలను వెతకువాడు. నన్ను వెతికాడండి ఆ రోజు 94. ఇప్పుడు ఈ 2024 30 ఏళ్ళు అయింది. ఆగస్టు నెల, నేను ఆగస్టులో బాప్తిసం పొందాను. కొంచెం బయటికి తీసుకోవాలి, 5 నిమిషాలు మళ్ళీ వచ్చేది. కనుక మనము లోకమునికి ఉప్పుగా ఉన్నామన్నాడు. మనం ఎలా ఉన్నట? ఉప్పు యొక్క పని తెలుసా? ఉప్పు రుచిస్తుంది, రుచిగా దాహం పుట్టిస్తుందట. ఉప్పులోని గుణం ఏంటి తెలుసా? దాహం పుట్టిస్తుందట. లోకమునికి మనం ఏం చేయాలా? ఆత్మ సంబంధమైన దైవిక దాహమును పుట్టించేవాడుగా ఉన్నవాడు మనం. అందువల్ల లోకమునికి నీవు ఉప్పుగా ఉంటే ఆత్మ సంబంధమైన దాహమును ఇతరులకు నువ్వు పుట్టించగలవు. అది భౌతికమైన దాహము ఈ మంచినీళ్ళ సరిపోతుంది, కానీ లోకమునికి మీరు ఉప్పై ఉన్నారన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూసుకోండి.
ఒకవేళ నీలో ఉప్పు ఉన్నట్లయితే అనేకులకు దాహం కలుగుతుంది. అనేకులకు దాహము వాక్యంతో అణిచేసే వాళ్ళని రక్షిస్తాం. ఇప్పుడు అర్థమైందా? ఎంత అద్భుతమైన మాట తెలుసా? ఉప్పు మీద వర్తమానం ఉంది. ఎప్పుడు చెప్తానో తెలీదు. ఓన్లీ ఉప్పు, సాల్ట్, ద సాల్ట్, అంతే. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడే కాదు రక్షించేవాడు, దేవుడు నీ ద్వారా రక్షిస్తాడు. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాడు. దేవుడు ఎవరి ద్వారా రక్షిస్తాడు? నీ ద్వారా. దుష్టులను, పాపులను, అపాసుకులను నీ ద్వారా రక్షిస్తాడు. నీ వారిని రక్షించుండగా వారి మార్గంలో నిలబడితే నువ్వేమైపోతావు? ఇప్పుడు అదే సంఘానికి వచ్చింది. అది చోట్ల ఇదే జరుగుతుందండి. అన్ని చోట్ల ఒక్క సంఘం ఇదే కాదండి, అన్ని చోట్ల. వీళ్ళు వెళ్ళి అందులో కూడితే ఇంకా వాళ్ళు రక్షించబడతారా? ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎవరి మీదకైతే తిరగబడి వారిని దేవుని దగ్గరికి తేవాలో వారితోనే సమ్మతిస్తే ఇంక వారేం రక్షించబడతారు? వారు మీరు కూడా ఏమవుతారా? నశించిపోతారు. హల్లెలూయా. ఇవాళ జరుగుతున్నది అదే. కోడి మాసం బిర్యానీ పెడితే వెళ్ళిపోతావా? దినం గుడికి వెళ్ళిపోతావా? కొన్ని వెళ్ళిపో తినే. రెండు వైపులా కక్కించాడండి. ఆశ్చర్యపోయాను. తప్పండి. పూట కూటు కొరకు జాగ్రత్త నొక్కని అమ్మొద్దు. అది ఆ పూట ఆగలేబెట్టి వండుకుని తినలేవా? అంతంత మొహమాటాలు వెళ్ళిపోతున్నాయా? ఎక్కడో అదికొచ్చిన వాళ్ళకి, ఎక్కడో అదుకున్న వాళ్ళకి అంతంత మొహమాటాలు అవి ఏమన్నానే? అయితే బంధుత్వం తెగిపోద్దా వెళ్ళకపోతేనే? ఏమంది? ఏమి వినవు కాబట్టే దేవుడు నీ ప్రార్థన నిన్ను అసలు పట్టించుకోవట్లేదు. ఆయన నువ్వు పట్టించుకుంటే మందలో ఉంటావు. ఏం చెప్పానండి? ప్రార్థించి చివరి గొర్రెను కనుగొందామన్నాడు. ఒకవేళ మీ అదృష్టం ఆ చివరి గొర్రె మీకు దొరికితే ప్రార్థించి చివరి గొర్రెను కనుగొందుమో, చివరి గొర్రెను రక్షించుదమో, దాన్ని మందలోనే కలుపుదామో అన్నాడు. లాస్ట్ మనిషి ఆడో మగో, ఆడ మగ కాదో లేకపోతే నపుంసకులో తెలియదు, కానీ లాస్ట్ ఆత్మ ఉన్నది, ఫైనల్ అనమాట. భూమి మీద ఆడితోనే ముగిసిపోతుంది కృప. భూమి మీద అంతే. ఇప్పుడు అమెరికాకి రాబోతుంది కమలా హారిస్. ఒకవేళ ఆమె అధ్యక్షురాలు అయితే మొదట ఆమె తప్పిపోయింది, రెండోది ఈమెయితే, ఒకవేళ ఈమె తప్పిపోతే కసికి మూడో మనిషి. మరి నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడే మాకు ప్రాణాలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి తెలుసా. కళలు పొందుకోవడం, దర్శనాలు పొందుకోవడం, స్వస్థతలు పొందుకోవడం వేరు. అసలు నీతిగా ఎంతగా నిలబడతాం అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన దినమున మనం జీవిస్తూ ఉన్నాం. ఆఖరి కొరకు రక్షించే అవకాశం దేవుడు నీకే ఇస్తే నువ్వు ఎంత ఆనందంగా ఉంటావు. నశించే ఆత్మల కొరకు, మరణించే ఆత్మల కొరకు ఎవరు వెళ్ళేదారు? జ్ఞానం కలిగిన వాడు ఇతరులు రక్షిస్తాడు. సామెతలు అదే చదివాను. జ్ఞానం కలిగిన వాడు వర్తమానం అండి చక్కగా ఉంటుందండి. ఆది నుంచి అంత మొదటి నుంచి చివరి దాకా శ్రద్ధగా వినాలండి. మర్మాలు ఆగు, అవి విన్నావు తాళి వినలేదా మనం? ఇప్పుడు అంతా మర్మం. రేపు ఆయన పిలిచారు 26వ తారీఖున వెళ్తున్నాను. ఏం మర్మాలు చేసి చెప్పేస్తాను నేను? చెప్తున్నా మర్మం కాదా? ఇంకే మర్మాలు చెప్పాలి? ఇది మర్మం. ప్రతి వారం మర్మం ఇప్పుతున్నాను అన్నాడు. ఇది చదవరు. అదే చెప్పాను అందరికీ, ఇది చదవరు మీరు. దీనిలో ఉన్న మూలపాఠాన్ని తీసుకోరు, బోధించరు. ఇది వెళ్తుంది, ప్రపంచం వెళ్తుంది, కోయిట కూడా వెళ్తుంది. అది చదవకుండా, ప్రార్థించకుండా ఆలేళ్ళు చెప్పి నీ కుదురుతుందండి? నీ వంతు కృషి నువ్వు చెయ్యాలి, అర్థం చేసుకోవాలి. ఏమి చెప్పానండి? ప్రేమ చేతనే తప్పిపోయిన వారిని దేవుని కొరకు సంపాదించుకుందామన్నాడు. ప్రేమ చేతనే తప్పిపోయిన వారిని ఉప్పు చేత సంపాదించుకోవచ్చు, ప్రేమ చేత సంపాదించుకోవచ్చు.
తప్పిపోయిన వారిని దేవుని సన్నిధికి చేర్చవచ్చు అన్నాడు. ప్రార్థించి సంపాదించవచ్చు. ప్రేమ చేత, ఉప్పు చేత, ఏది ఏమైనా మనను మనుషుల్ని సంపాదించేవారు. శిష్యుడు మరొక శిష్యుడిని తయారు చేయాలి. అదే సంఘం అంటే. శిష్యుని మరొక శిష్యునే, ఆమెను హల్లెలూయా. ప్రేమ చేత ప్రపంచాన్ని సంపాదించుకున్నాడు యేసుక్రీస్తు. ఎవరి చేత? ప్రేమ. అదే ఇప్పుడు సంఘంలో లోపిస్తున్నది. అదే మనం అక్రమకారులు ఇంకా మైనాది లోపిస్తుంది. అంటే అది లోపిస్తుందంటే మళ్ళీ అక్రమం ఉందేమో. అక్రమం విస్తరించడం ప్రేమ చల్లారిత లోకంలో. మరి దేవుని పిల్లల్లో ప్రేమ ఏమవుతుంది? చాలా డేంజర్ జోన్లో ఉంది సంఘం. వాక్యం అర్థం అవట్లేదు. ఎవరు రక్షించబడితే ఎవరు నశించిపోతారు తెలియదు. ఫిల్టర్ అయిపోతుంది ఇది. తప్పుని చెప్పకూడదంట. అందుకనే కాపర్ల వేదికల మీద వెన్నెముక లేని వారుగా ఉన్నారట. కాపర్లు ఎలా ఉన్నారు? వేదికల మీద బోన్ లేదు, బ్యాక్ బోన్ లేదు. ఇంకా బ్యాక్ బోన్ లేదు. ఇంకా ఇలాగే సగం వంగిపోవడం అంటే నీకు లొంగిపోవడం. ఆ మాట ఏంటిది? బ్యాక్ బోన్. వెన్నెముక లేనివాడు ఏమవుతాడు? ఎవరికి నీకు లొంగిపోయాడు. నీ ఎదట వాడు నిలబడ్డానికి లేదు. తప్పుని ఒప్పని చెప్పడానికి లేదు. చెప్తే నువ్వు కోపగించి వెళ్ళిపోతావు అన్నమాట. అందువల్ల వెన్నెముక కలిగిన బోధకుడిని మనకి అవసరమై ఉన్నాడు. వెన్నెముక లేని వాని ఎదుకు వెళ్ళిపోతున్నారు. వాడు లోకానికి లొంగినట్టు ఉంటాడు, దేవునికి లొంగినాడు, సంఘానికి లొంగినట్టు. బోన్లేదు వాడికి. సంస్థ ఏది చెప్తే జీతం పోతుంది. రొట్టె ముక్క ఏళ్ళ శ్యాంబాబా మనకి యేసుక్రీస్తు అని ఒక బాబు పైన ఉన్నాడు. మనకి మానవ బాబులు కారు నిన్ను పోషించేది. అతీతమైందండి. నమ్మడం కష్టమవుతుంది. తినగా గారెలు చేదవుతున్నాయి. తినగా వేము తీనవుతుంది. అట్లా వేమంటే వేప. గారెలు చేదవుతున్నాయి, వేప తీపి అవుతుంది. కాదు, దేని రుచి దానికే ఉంది. మనం దేని రుచి దానికే ఉండాలి. తినేగొల్ది తినాలి, వినేగొల్ది వినాలి. హల్లెలూయా. జాషువా అర్థమవుతా? టక్ చేసుకుని నేను ఒప్పుకోనయ్యి నువ్వు ముందు బాచి పెట్టేసుకుని నువ్వు వర్తమానం చదవాలి. చదివింది దాన్ని మూలపాఠం తీయాలి, సంఘానికి బోధించాలి. సంఘానికి అదే ఆహారమైనది. దాని ద్వారా ఆమె జీవించాలి. ఈమె దుష్టాలు కాదు. దేవుడు ఏదైనా తోటలో ఆదాముని వెతుకుతున్నాడట. ఎక్కడ? ఏదైనా తోట ఎలాంటిదండి? నిత్య జీవం అండి, నిత్య మహిమ అందులో ఉందండి. అక్కడే ఆదాముని వెతకటువంటి లోకంలో వెతికితే బాగున్నాయి. ఆదాము అప్పుడే తప్పిపోయి చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. ఆదాము తప్పిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. ఆదాముని మళ్ళీ పట్టి తీసుకొచ్చాడు ముందుకి. ఆదాము అవ్వాలని వాళ్ళు జుంపట్టుకు లాక్కొచ్చి, దేవుడు ఎప్పుడు వెతుకువాడిగా ఉన్నాడు అన్నాడు ప్రవక్త మాట. ఈ అంశంలో దేవుడు ఎప్పుడు నశించు వాణిని వెతక రక్షించువాడు. ఆదాము నుండి జరుగుతున్నది, రాకడ వరకు జరుగుతుంది. అందుకనే తన ఆత్మను భూలోకంలో ఇచ్చాడు ఆయన. దాన్ని తీసేస్తే ఇంకెవ్వరిని ఎవరు రక్షించలేరు. పరిశుద్ధాత్మ ఉన్నంత వరకే, కృప ఉన్నంత వరకే, వర్తమానం ఉన్నంత వరకే, రాకడ జరగనంత వరకే నీవెవరిని రక్షించాలి. తర్వాత ఇంకేమంటారు? ఇక్కడ పెళ్ళి అయిపోయి వెళ్తే నీకు ఏమైనా ఉంటుంది అక్కడ? అంట్లు కడిగేస్తారు అక్కడ. అవునా? అందులో కొంచెం తీసుకుంటాడు, ఒప్పుకోవడం కడిగోళ్ళు. ఆ ఊరికమ్మ ఇప్పుడు వచ్చి ఇంకా అప్పుడేమీ బింది అయిపోయిన తర్వాత అక్కడ ఏముంటుందండి? పెళ్ళి అయిపోతే అక్కడ ఏముంటుందా? బింది అయిపోయిన ఇక్కడ ఏముంటుందండి? అక్కడ పిలిచినప్పుడు ఎలా పోతే ఎలా ఉంటుంది? పిలిచినప్పుడు వెళ్ళాలి. తర్వాత పెంకటిని వెళ్తే పప్పు దొరకదు. తర్వాత పెంకు పట్టుకుని వెళ్తారంటండి. పిలిచినప్పుడు వెళ్ళకుండా తర్వాత పెంకటి వెళ్తుంటుందండి. పెళ్ళైన మాలాడు వెళ్తే నీకేమి పెడతారు వాళ్ళు? నిన్న బూర్లు పాసిపోయమ్మ ఇచ్చేసాం, అడుక్కున్న వాళ్ళకి ఇచ్చేసాం.
ఏమీ లేవు. అయ్యో మిమ్మల్ని పిలిచాక నిన్న ఎందుకు రాలేదు? ఇది పిలుపు సమయము, దేవుడిని అంగీకరించే సమయము. 4 చెప్పాను మీకు. పరిశుద్ధాత్మ వెతుకుతుంది, మనము వెతుకుతున్నాము. దేవదూతలు కూడా, దేవదూతలు ఇవ్వలేదు, అది దేవుడే స్వయంగా వెతుకుతున్నాడు. పిలుపు ఎంత అద్భుతమైన పిలుపు! పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఏమవుతుంది? ఆనాడు పిలిచాడు కనుక ఇవాళ 30 ఏళ్ళుగా ఆయనలో కొనసాగుతున్నాం మనము. ఆ పిలుపుని నిరాకరిస్తే ఎండిపోతావు అన్నాడు. పిలుపుని నిరాకరిస్తే ఏమవుతావు? ఆమేన్, హల్లెలూయా. పాలు పిండకపోతే పొదిగి ఎండిపోద్ది. చేరికి సరైన సమయం నీరెట్టిపోతే బయటకి ఇచ్చేస్తుంది, నెరేసేస్తుంది. అవునా? రోజు విడిచి రోజు తడపదవడాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక, హల్లెలూయా. ఏం చెప్పారండి? ఆదామా ఆదామా ఎక్కడున్నావు? నేను ఇక్కడ ఉన్నానని అంటలేదు వాళ్ళు. అసలు పలకలేదండి వాళ్ళిద్దరు కూడా. చెట్లు చాటున ఉన్నారండి. నేను ఒక మాట చెప్పిన, మనిషి పక్కన ఎంతసేపు దాక్కుంటాను నువ్వు? మనిషి చెప్పిన ఎంతసేపు దాక్కుంటాను? చెట్టు మనిషికి సాదృశ్యంగా ఉంది. వాళ్ళు మానవుల పక్కన దాక్కున్నారు. ఇప్పుడు అర్థమవుతుందా? పాపము చేసిన తర్వాత మానవుల పక్కకి వెళ్ళి దాక్కున్నారు వాళ్ళు. ఆ మానవులు లేచి మరలా మానవుని తీస్తున్నాడు బయటికి. ఆదామవ్వలు అసలు నిజంగా మానవులు కారాళ్ళు, వాళ్ళకు నిత్య జీవులాళ్ళు, ఒక మానవతీత జీవితం జీవించిన వాళ్ళు. ఇప్పుడు మానవుల నుంచి మానవులు రక్షించాలి మనం. అవునా? అయ్యాలు ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు? చెట్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? మనం మానవుడు ఎంతసేపు ఉంటాడో, ఈ గొప్ప గొప్ప వాళ్ళు ఎంతసేపు ఉంటారో? ఎంతసేపు ఉంటారండి? మీకు ప్రముఖుడు గొప్పవాడు తెలుసండి, ఎంతసేపు ఉంటాడు? చాలా మీకన్నా పెద్దోడు కొంతసేపు ఉంటాడు. ఆ తర్వాత వచ్చిన నేను గౌరవిస్తాడో ప్రేమిస్తాడో తెలీదు. అలాగే దేవుడు లోకంలో నుండి మానవులు వెతుకుతున్నాడు. దేవుని సన్నిధికి రావాలి, దేవుని మీద ఆనుకోవాలి. దేవుడు పడిపోడు, దేవుడు చచ్చిపోడు, దేవుడు పడిపోడు. మానవుని కింద ఉంటే పడిపోతుంది, మానవుని కింద ఉంటే చచ్చిపోతుంది. అందుకనే పడి చచ్చిన దానిని లేపడానికే దేవుడు వచ్చాడు. ఏంటి? పడి చనిపోయిన దానిని దేవుడు నిలబెట్టడానికి వచ్చాడు, లేపడానికి వచ్చాడు. మానవ జాతి ఇప్పుడు ఏమైంది? పడి చచ్చింది. మనం ఏం చేయాలి? పడి చచ్చిన దానిని ప్రేమ చేత, ఉప్పు చేత, ప్రార్థన చేత దానిని నిలబెట్టాలి. ఆ పనినేమో దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? కేతలికలు రక్షించమని చెప్పలేదు ఇందాక వర్తమానంలో. ప్రొడక్షన్నే దుష్టుల పక్కన నా పక్షం ఎవడ లేచుతాడని అడిగాడు. ఎవడెళ్ళి పోరాడుతాడు ఆడుతో, ఎవడెళ్ళి వాడిని ఓడించాడని చెప్పాడు. వాళ్ళు రక్షించమని చెప్పలేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక, హల్లెలూయా. చూసారా? అందుకని దేవుని శుభస్వరము, దేవుని సువార్త, దేవుని శుభవార్త ప్రపంచమంతా వినిపించేలా చేశాడు. అది ఏ మతానికి సువార్త లేదు, క్రైస్తవునికి సువార్త ఉంది, శుభవార్త ఉంది, శుభస్వరం ఉంది. అది దేవునిదే ఉన్నది. ఆ స్వరము మానవునికి వినిపిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ స్వరముతో దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. ఆదామా ఎక్కడున్నారు మీరు? చెట్లు చాడు దొక్క. ఎవడు దొక్కమన్నాడు? తప్పు చేసి ఎవడు చేయమన్నాడు? ఆడు. అదే రోజు ఆళ్ళకేళ్ళకి చేపాన్ని వడ్డించి వెళ్ళిపోయాడు. మళ్ళా కలుసుకున్నాడా? ఆదాముని మరలా కలవలేదు దేవుడు, అవ్వని దేవుడు మరలా కలవలేదు. చనిపోయి ఇప్పుడు పరలోకంలో ఆయన సన్నిధిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నమ్ముతున్నారా? ఆదామవ్వలు ఎక్కడున్నారు? వారి నిమిత్తము పాప పరిహారార్థ బలి ఏదెను తోటలో అర్పించబడింది. ఇప్పుడు నమ్ముతున్నారా? వారి నిమిత్తము పాప పరిహారార్థ బలి ఏదెను తోటలో అర్పించబడినది. ఆమేన్, హల్లెలూయా. అంతేకాని వారి పాపం ఏమైంది? క్షమించబడింది.
మన నిమిత్తము పాప పరిహారార్థ బలి అర్పించబడింది. అది నిజమైన పశువు. ఇది నిజమైన పస్కా పశువు. ప్రభువు యేసు అర్పించబడ్డాడు. నీ కర్మజన్మ పాపంలో నీకు విడుదల దయచేశాడు. సిలువ వైపు చూసి ప్రతి వాడు రక్షించబడతాడు. అది సిలువ వైపు చూసి రక్షించబడాలి. ఇత్తడి సర్పం వైపు చూసి రక్షించబడాలి. ఒక్క నిజమైన క్రైస్తవ విశ్వాసం చూసి రక్షించబడవచ్చు నువ్వు. అర్థమైందా? అందుకనే నీ జీవితము ఇక్కడ ఆదర్శముగా ఉంచబడింది. ఎలా ఉంచబడింది క్రైస్తవ జీవితమా? ప్రతి పాపి అయిన ప్రతి మానవుడికి ఆదర్శవంతమైన జీవితము నీ రూపంలో ఉంచబడింది. నిన్ను చూసి బతకవచ్చు, సిలువను చూసి బతకవచ్చు, సర్పమును చూసి బతకవచ్చు. ఈ మాటలు వింటారండి. సర్పం అంటే ఏంటంటే మళ్ళీ నేను ఫోన్లో వస్తాయి చూడండి చెప్తాను నేను. అది ఎత్తడి సర్పమని, అది నిలబెట్టిన సర్పమని. హల్లెలూయా. ఇప్పుడేంటి? తప్పిపోయిన వారిని దేవుని కొరకు సంపాదించుకుందాము. దేవుడే పెద్ద సంపాదన పరుడు. నీవు నా వలె సంపాదించని మనకి చెప్పాడు. అవునా? ఆమేన్. హల్లెలూయా. దేవుడు పెద్ద సంపాదన పరుడు. ఆత్మలను సంపాదించుకునేవాడు, స్వాస్థ్యముని సంపాదించుకునేవాడు, సంపాదించిన ఆత్మలను ఆస్తిగా భావించేవాడు, ఆస్తిని కాపాడుకునేవాడు. నీవును ఆయన కొరకు ఆస్తిని సంపాదించాడు. అప్పుడు ఆయన నీకు కావలసిన ఆస్తిని ఇస్తాడు. అర్థమైందా? హల్లెలూయా. దేవుడు ఏదేను తోటలో వెతుకుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ సాతాను ఏదేనులో దేవుని ప్రజలు వెతుకుతుందంట. ఎక్కడ వెతుకుతుందా? సాతాను ఏదేను తోటలో, సాతాను ఏదేనులో పరిశుద్ధాత్మ దేవుని వారిని వెతుకుతుంది. ఎంత అద్భుతమైన వర్తమానం అండి. చెవులు లేవండి ఏళ్ళకే. ఎంతో చక్కగా వినాలంటే ఆనాడుకు వాక్యం లేదండి అయ్యగారు. ఎంత అడిగండి ఆవిడ సఖ్యాలు వేసుకుని వినాలటానికి వాక్యం లేదు. ఏకత్వం ఏం చెప్తాడు? వర్తమానంకి వచ్చిన పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయినంటే ఇందులో పడ్డాను. నేనే వర్తమానమును చదివి చెప్పే నాదులు లేనప్పుడు వర్తమానమును చదివి దానిలో భాగాలు తీసుకుని బోధించేవాడు. వింతగా ఉండేది. అది ఇది విందామంటే లేదు. ఆది మనం విందామంటే, తిందామంటే, ధరించుదామంటే ఎంత శుభదినమని జీవిస్తుందండి సంఘం. కృతజ్ఞత లేకుండా ఉన్నారు. అర్థమవుతున్నాకండి. ఎవరో బాబు చచ్చిపోతున్నాడు. మా గుండె జబ్బు వచ్చేసింది. ఎవరికో ఇది అయిపోయింది. ఏంటండి సాక్ష్యంలాగా అర్థమవుతుంది. పడిపోయానండి, లేచిపోయానండి, నిలబడిపోయానండి. ఒక భక్తిపరుడిగా అవతరించు చాలు. ఇక నిన్ను ఎవ్వడు పడగొట్టలేడు. పాపులు నిన్ను పడగొట్టలేదు. దుష్టులు, అపాసకులు, దెయ్యమో నిన్ను పడగొట్టదు. నీవే పడగొడతావు. వాళ్ళని గొలియాదుని దావీదు పడగొట్టినట్టు పడగొడతావు, శిరచ్ఛేదనం చేస్తావు. అటువంటి శక్తి ఇందులో ఉంది. అది మరి మీ మతం అంతా రక్తపాతం అన్నట్టు. మరి క్యాథలిక్లు చంపేశారు కదా, అదే పాత్రబంధం అంతా రక్తపాతమే. మతం అంతా రక్తం అనుకుంటున్నాడు. మనం కూడా కత్తేసి తిరుగుతున్నాం అనుకుంటున్నాడు. మనం కూడా మన దగ్గర ఉన్న కత్తి ఆత్మ సంబంధమైన కత్తితో తిరుగుతున్నాం మనం. దేవునికి అది వాక్యమైనది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? జాషువా ఆదామా ఎంతసేపు మనుషుల పక్కన దాక్కుంటావు? ఎంతసేపు మానవ బోధన వింటావు? ఎంతసేపు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా భావిస్తావు? ఎంతసేపు సంస్థల్లో ఉంటావు? ఎంతసేపు శాఖల్లో ఉంటావు? ఎంతసేపు వారు మోచేతి నీళ్ళు తాగుతావు? నీ ఆకలి తీర దప్పకి తీరదు. సంస్థలో ఆకలి తీరుతుందా? దప్పకి తీరుతుందా? రావయ్యా, సగం మెసేజ్ అయిపోయింది, కూర్చో. మనుషుల మీద ఆధారపడకూడదు. సరిగా వినండి. మనుషులు ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్మవో నువ్వు దేవుని మీద ఆధారపడాలి. నీ సామర్థ్యం మీద, నీ ఆస్తి మీద, నువ్వు మనుషుల మీద నీ ఆధారపడడానికి లేదు. నువ్వు వాటిని పక్కన పెట్టు.
వాటి ఇచ్చిన వాని వైపు నువ్వు చూడవలసింది. నిజమైన భక్తుడు తన ఆస్తి వైపు చూడు. ఒకళ్ళు అరిస్తారు, ఒకళ్ళు గడిస్తారు. ఒకళ్ళు తండ్రి గడితే కొడుకులు దాని వైపు మాత్రం నీవు, అది ఇచ్చిన వాని వైపు మనము, ఆయన మీదే మనము భర్త మీద భార్య ఆధారపడినట్టు ఉండాలి. ఒప్పుకొని కూడా భర్తే తేవాలంటది. అది నిజమైన భార్య అని నేను అంటాను. అన్నీ నేనే తెస్తాను అనేది మాత్రం నేను నమ్మను. ఇంట్లోకి అన్నీ నేనే నువ్వు తెస్తావా అంటే నీకు ఆదాయం ఉందన్నమాట. అంటే నీవు అతని ప్లేస్ని ఆక్రమిస్తున్నావు అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుందా? భర్త యొక్క స్థానాన్ని నీవు ఆక్రమిస్తున్నావు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? తెలియకుండానే శాపం వస్తుంది అన్నాడు. ఎవరిని ఎవరేలాలో లేఖనంలో ఉండే చూడాలి నువ్వు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు పోనీ మా శ్రీమతి గారు ఇది కావాలని నేను చెప్తే బాగుండు. ఆవిడ ఇంకా ముందుకెళ్ళి వర్తమానం కదా అన్నీ నేనే చూసుకుని తేవాలి. అది కూడా తప్పే. ఇప్పుడు మీ ఆయన గారు ఉన్నారు, నీకేం కావాల్సి లిస్ట్ రాసి పెట్టాలి. అక్కడ నెల తెచ్చి 3,000 పెట్టి తెచ్చుకుంటావు. ఏం కావాలో మెంతులు, గసగసాలు అన్నీ అదే ఆయన చూసి తేవాలనేది కూడా తప్పే. అంతా నేనే తెస్తాను నువ్వు ఉండంటే కూడా తప్పే. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమె హల్లెలూయా. ఎప్పుడు కూడా భార్యమని భర్త మీద ఆధారపడాలి. సంఘము దేవుని మీద ఎల్లప్పుడూ ఆధారపడాలి. మన మీద మనము ఆధారపడలేనంత నిస్సహాయులము. ఇప్పుడు నా మాట అర్థమైందా? గొర్రె తన మీద తాను ఆధారపడచాలదు, గొల్లవాడు ఖచ్చితంగా గొర్రెకు ఉండవలసిందే. ఎంత అద్భుతంగా ఉందండి. ఆమె హల్లెలూయా. ఏడ్చింటికెళ్ళి ప్రభువా నా సామర్థ్యం మీద కాదు నీ మీద ఆధారపడే ఆ శక్తిని మనం ప్రార్థించాలండి. అంతేనండి, అవునా? నీ మీద ఆధారపడే శక్తిని నాకు దయచేయి నాయన. నా మీద నేను ఆధారపడాలని నిస్సహాయురాలను, నిస్సహాయుడను ప్రభువా, నీ సహాయము. ఇలా ప్రార్థిస్తే ఎంత బాగుండండి సంఘం, ఎంత బాగుండండి. వస్తుంది ఆవిడ ప్రెసిడెంట్ అవ్వాలి. అప్పుడుంది పప్పు కూడుందో, పప్పులో నెయ్యి ఉందో, పప్పు నెయ్యి ఆవకాయ ఉందో అప్పుడు తెలుస్తుంది. రండి లోపలికి వచ్చామాయ్. కూర్చోండి, పర్లేదు, ఫ్యాన్లు ఉన్నాయి, అలా వదిలే, ఏమి కాదు. పురుడు రోజున కూడా రావాలి నువ్వు. ఇక్కడే పురుడు పోతుంది నీకు. సరే చూసుకో, 11వ తారీఖు. అది భక్తి అంటే. లోపలికి వచ్చి చైర్ ఉంది, ఎండా. బస్సులో పురుడు పోతున్నారు, ట్రైన్లో పురుడు పోతున్నారు, అవునా? కూర్చోండి. మన బస్సులో పుట్టేందో పిల్ల, ఆ పిల్ల జీవితాంతం పిల్లోడికి ఫ్రీ బస్సు. అర్థమైందా? కొంచెం సేపు విందాం. దేవునికి స్తోత్రములు కలుగునుగా. హల్లెలూయా. నేను ఎక్కడి దాకా వచ్చానండి? అంజలి ఎవరిని రక్షించారు? అంజలి పని ఇతన్ని రక్షించడమే అన్నాడు. అంజలి ఎవరు? కానీ అంజలి నుండి రక్షించబడిన ఒక పాపి అంజలిని రక్షిస్తారు. మనం ఇతరులు రక్షించే వారిగా ఉన్నాము. అంజలి అంటే తినడానికి, తాగడానికి, ధరించడానికి, సుఖ జీవనానికి ఇష్టపడతారట. అదేముంది? అది ఇవ్వలేదంటే తినడానికి ఇవ్వలేదా, తాగడానికి ఇవ్వలేదా, ధరించడానికి ఇవ్వలేదా, ఉండటానికి ఇవ్వలేదా? పోనీ అద్దిలే రెంట కట్టడానికి కోటకి అన్నీ ఇచ్చారు. కానీ అంజలు వాటి కోసమే జీవిస్తారట. ఏమి తిండి, ఏమి ధరి, ఏమైపోతాము అనే ఆలోచనలు అంజలివి. క్రైస్తవులే కావు. నేనేమైనా తింటాను, ఏమైనా ధరిస్తాను, నేను ఎలాగైనా క్రీస్తు కొరకు జీవిస్తాను అనేది క్రైస్తవ ఆలోచన. మన ఆలోచన పద్ధతి మారాలండి. సంస్కరణ మన నుంచే ప్రారంభం కావాలండి. ఎవరో వచ్చి నేను సంస్కరించరు. దేశాన్ని సంస్కరిస్తానని బయలుదేరాడండి ఒకడు, వాడు సంస్కరించుకోవాలి. అవునండి, సంస్కరణ నీ నుండే ప్రారంభము కావాలి. ఎవరో అప్పుడు ఎవరినైనా నీవు సంస్కరించగలుగుతావు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సంఘము ఆత్మల రక్షణ కొరకు ఆకలి దప్పిలు కలిగి ఉండాలన్నాడు. దేని కొరకు? ఆత్మల రక్షణ కొరకు ఆకలి దప్పుకలు.
చూసారా, ఒక ఆత్మని రక్షించడానికి యేసు ఏం చేశాడు? దాహముని నూతు దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఒక నికృష్టమైన పాపి కొరకు అతను ఎదురు చూస్తున్నాడు. ఆమెను హల్లెలూయా, ఆమెకి ఆయనకి నిజంగా దాహం లేదు. నశించు ఆత్మ యొక్క దాహమతంలో ఉంది. సరిగ్గా ఆమె వస్తుందని ఆ రాత్రి అతడు దర్శనంలో చూశాడు. నూతి యొద్ద మగ్దలేని మరియ కాదు కదా, సమరయ స్త్రీ, ఆమె వస్తుందని ఆ రాత్రే సరిగ్గా అను దగ్గర అతడు నిరీక్షిస్తున్నాడు. ఆమె సమయముని కనిపెట్టాడు. దాహమునికి నీళ్ళిమ్మని అడిగాడు. సరే, అక్కడే సంభాషణ మొదలైంది. ఒక విషయం అండి, తప్పుని ఒప్పుకోండి, మీరు జీవిస్తారు. ఈ జీవితం మట్టుకే కాదు, సదా నిత్యము జీవిస్తారు. తప్పుని ఒప్పుని తప్పును ఒప్పుకునేవాడే బలవంతుడు, క్షమించేవాడే బలవంతుడు. ఆమె తన తప్పును ఒప్పుకుని బలవంతుడైంది. ఆమె పాపముని క్షమించాడు కనుక బలవంతుడు. బలము ప్లస్ బలము ఈజ్ ఈక్వల్ టు మహాబలం అయింది. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇవాళ అదే మనం బయట వెళ్తుంటాం, బైక్ మీద వెళ్తుంటారు జనంలో, నీకులు కాలు తగులుతూ ఉంటుందండి, వచ్చి చేతులు అట్టుకుని బతిమాలుతారు. ఇప్పుడు నిన్ను ఏమన్నాను, ఇంత దానికి అంతగా బతిమాలుతున్నావేంటి? నువ్వు అప్పుడు ఆ బాధపడకు, క్షమించడం ఏంటి ఇందులో? నువ్వేం పైవాడువా? అర్థమైందండి? ఎందరో నాతో ఏమన్నారంటే, ఇలాగే ఎవరు అనరండి అన్నారు. ఒక 5 నిమిషాలు బయటకు వెళ్ళరా. సరే, చూసారండి, ఏమీ కాదు చిన్న వాటికి ఎంతో గొడవ రేగిపోతుందండి. క్షమాగుణం లేకుండా పోయిందండి, ప్రేమ లేకుండా పోయిందండి. ఇంతటి పరిస్థితులు లోకంలోనే. అందుకే నేను చెప్తా ఉంటాను, మీరు ఎంత పరిశుద్ధముగా ఎంత నీతిగా జీవించాలి, ఎంత ప్రార్థనా పరులుగా జీవించాలి. మీరు లేఖనములు గుండా వెళ్ళండి. ప్రేమ చేతనే ప్రభు ప్రపంచాన్ని జయించాడు. అదే ప్రేమ నీకు ఇచ్చినప్పుడు ఈ ప్రపంచం నీ చేత అవలేలుగా జయించబడుతుంది. ఇదంతా పిరికి ప్రపంచం. ఇదే నీలో ఉన్న ధైర్యము, బలము, నీలో ఉన్న వివేక జ్ఞానములు ఈ దిక్కుమాలిన ప్రపంచానికి లేవు. నువ్వు ఎవరు వాడవో సరిగా నీలోనికి నువ్వు చూసుకుంటే మీరు ఎంత బలవంతులో మీకు అర్థమవుతుంది. ఏ విషమ పరిస్థితికి నువ్వు భయపడాల్సిన పనేమీ లేదు. ఏం చెప్పారండి ఇప్పుడు? ఆత్మరక్షణ కొరకు ఆకలి దప్పికలు, నీతి కొరకు ఆకలి దప్పికలు దంజేవారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు ఆకలి దప్పుకలు అబ్రహాము దేవుని అతని నీతిగా ఎంచబడింది. నీతి అనగా ఎవరు? దేవుడు. దేవుని కొరకు ఏం కలిగి ఉండాలి? ఆకలి దప్పులు. దేవుడు అనుగ్రహించిన నీతి ప్రకారంగా జీవించడం ఏం కలిగి ఉండాలి? ఆకలి దప్పుకులు. అదే మీరు నీతిమంతులు అయితే ఏమవుతారో? ఇతరులను రక్షిస్తారు. ఇప్పుడు సామెతలు ఏం చదివావు? నీతిమంతులను తమ జ్ఞానం చేత ఇతరులను రక్షిస్తారు. చూసారా? ఇతరులను రక్షించాలంటే మీరేమవ్వాలి? నీతిమంతులు అవ్వాలి. నీతిని 30 ఏళ్ళండి, 94, ఈ 2037 అయింది, 32 అనుకుని కాదు. ఆగస్టులో పుట్టాను, ఆగస్టులోనే బాప్తిస్తం పొందాను, ఆగస్టులోనే ఈడు పుట్టాడు, ఆగస్టులో నెలకు బాప్తిస్తాలు జరిగాయి. ఆగస్టు నెలకు మాకు ఏదో ఒక చిన్న బంధం ఏర్పడింది, అదేం మనకు తెలియదు. కనుక ఏమంటున్నానంటే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు తృప్తి పరచబడు. ఒక ఆత్మను రక్షించి తృప్తి చెందుతాం. యేసు ఆ యొక్క పాపిని రక్షించి ఆత్మ సంతృప్తి చెందాడు. ఈ నీరు, ఈ అన్నము, ఆ భోజనం గురించి దేవుడు అన్నాడు మాట్లాడట్లేదు. తన గురించి మాట్లాడుతున్నాడు. నిన్ను నీతిమంతులు చేయాలని మాట్లాడుతున్నాడు. నీ నీతి ద్వారా అనేకులను నీతి ద్వారా రక్షించాలనుకుంటున్నాడు. ఒక మనిషిని దేవుని దగ్గర నడిపించడం మహాభాగ్యమండి. కర్మ జన్మ పాపములు క్షమించబడతాయన్నాడు. ఒక పాపిని క్రీస్తు సన్నిధికి రక్షిస్తే కర్మ జన్మ పాపముల నుండి విడుదల పొందుతారన్నాడు. అది ఎంత మాట్లాడేది? ఒక పాపిని. ఎంతోమందిని కలుసుకుంటూ ఉంటాను. అందులో ఎవరైనా నన్ను చంపుతారో లేకపోతే బతికినిస్తారో తెలియని పరిస్థితి కూడా నాకు ఉంది. మీరు నమ్మి తీరండి. ఎప్పుడు ఎవరి చేతిలో తీరే ఇది ఏమవుతుందో తెలియని జీవితం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండండి. ఒక పాపిని రక్షించడానికి ఆకలి తప్పులు కలిగి ఉండండి.
ఒక ఆత్మను రక్షించడానికి ఆకలి తప్పులు కలిగి ఉండండి. వర్తమాన పేరు అదే. నశించి మరియు మరణించే వారి కొరకు ఎవరు వెళ్ళెదరు? మొదటి భాగం రెండో భాగం చూస్తాం. చెప్పండి, ఏం చెప్పాను? క్రైస్తవులు పేరు ప్రతిష్టల కొరకు, జీవము డంబము కొరకు జీవిస్తున్నారు. నేత్రాశలు, శరీరాశలు, జీవపు డంబాలు. ఎంత భయంకరమండి! నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. వాటి కొరకు జీవిస్తున్నాను. డంబపు జీవితం ఎంతసేపు డంబముగా జీవిస్తావా? ఆదర్శవంతమైన నిరాడంబర జీవితము క్రైస్తవ్యం బోధిస్తుంది. ఆదర్శవంతమైన నిరాడంబరులు. సరేండి, కొంచెం మోగినట్టు బంగారం మోగుతుందా? మోగాలి కదా. విలువ లేనిది ఎక్కువ మోగుతుంది, విలువైనది మోగట్లేదు. ఆమెను హల్లెలూయా. బంగారం మోగదు, నిండకుండా తొనగదు. ఆడంబర జీవితము అత్యంత ప్రమాదం. చాలా డేంజర్ అండి. పడిపోతారు. డేంజర్, చాలా డేంజర్ అండి. నువ్వు నిన్న ఆడంబరం నువ్వు నోటి చెప్పుకో, తప్పించుకో అక్కడి నుంచి. లేకపోతే ఏమి చెప్పలేకపోతే తప్పించుకో అక్కడి నుంచి. చాలా ప్రమాదకరమైన జోన్ అండి అది. ఆడంబర జీవితం, డాంబిక జీవితము. డంబముగా పలకడం కూడా తప్పు. బైబిల్లో డంబంగా పలుకు జనులు ఉన్నారు. చూపిస్తాను, ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నారు. చాలా డంబంగా మాట్లాడారు వాళ్ళు. అది డంబము తప్ప ఏమీ కాదు. ఏం చెప్పినామా నేను? ఆత్మల పట్ల సంగమునకు భారం పోయిందన్నాడు ప్రవక్త. ఒక మనిషిని రక్షించాలనే తపన, భారము పోయిందటండి. సంఘానికి లేదట. ఆత్మల రక్షణ పట్ల సంగమునకు భారం లేదు. నువ్వు ప్రార్థిస్తే ఎంతమంది రక్షించబడతావు? సంవత్సరానికి ఒక మనిషిని కూడా తెచ్చుకోకపోతే ఎందుకండి ఇది? ఇందాకేమన్నా తెలుసా? మొదటి పని లేరు. పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి ఎంతోమందిని, పాపివైన నీవు, పరిశుద్ధుడైన నీవు ఎంతని ఆత్మలు రక్షించమని అడిగాడు. పాపివైన నీవు పరిశుద్ధుడై ఎన్ని ఆత్మలు రక్షించమని అడిగాడు. అవునా? పరిశుద్ధుడైన యేసు ఎంతమందిని రక్షించాడు అర్థం చేసుకో. వచ్చేవారు ఇంకా క్లాస్ మెసేజ్ ఉంది. ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాను. ప్రతి వర్తమానం మర్మమే. ఏ ప్రొటెస్టెంట్ చెప్పడు, ఏ క్యాథలిక్కో వర్తమానంలో సగం మంది చెప్పట్లేదు. సంఘం నచ్చకపోతే అండి ఇలాంటి వర్తమాన సంఘానికి వెళ్ళండి. అలాంటి సంఘానికి వెళ్తానంటే నేనే క్యాబ్లో తీసుకెళ్ళి అప్పగిస్తాను. కానీ వేరే మత సంస్థల శాఖల సంఘాలకి మీరు అసలు వెళ్ళొద్దండి. అర్థమవుతుందా? వర్తమానం ఉండాలి. వర్తమానం లేకుండా నశించిపోతుంది. జీవపు డంబమ్మ లేదు మనకి, శరీరాశ లేదు, నేత్రాశ లేదు. ఆడంబరం మీద జీవించవద్దు. నిరాడంబరులు. రతన్ టాటా తన బూటు తను ఇప్పుడు పాలిష్ చేసుకుంటాడు. ఆ పాలిష్ చేసిన బూటే వేసుకొస్తాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడు ఇడిపోయారంటే విదేశాలు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుని చదువుకుని వచ్చాడు ఇక్కడికి. అర్థమైందా? రతన్ టాటా ఇప్పటికీ రతన్ టాటా. తన బట్టలు తాను ఉతుక్కున్నానని, తన కొండలు తాను కడుక్కున్నానని అక్కడ విదేశీ చదువు జీవితం చెప్పుకొచ్చాడు. స్వదేశానికి వచ్చినప్పుడు తన బూట్ తానే. అతనికి ఏమీ లేనివాడని నువ్వు అనలేవు. ఎందుకంటే ఒక నిరాడంబరాన్ని గాంధీ నిరాడంబర కాదా? నేను మొదటి రౌండ్ టేబుల్, రెండో రౌండ్ టేబుల్ ఫిల్మ్ చూశాను. పంచికట్టు తప్ప ఒంటి మీద ఏమైనా ఉందా? తువ్వాలు కూడా లేదు. ఆ కర్ర వేసుకుని బోసునూరుతూ నడిచి వెళ్ళిపోతున్నాడు. ఎంతటి ఘనుడు అయ్యా నువ్వు! నేను అనుకున్నాను, ఎంతటి ఘనుడు! నీ పంచికట్టు చేత బ్రిటిష్ వాడిని కొల్లగొట్టావు. అవునా? బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని కాదు, వాళ్ళ మనస్సులను కొల్లగొట్టాడు. అర్థమైందా? నిరాడంబరం లేమంది. అబ్బా, దేవుడికి స్తోత్రములు కలుడు కాక. జీవం ఉన్నదండి. నిరాడంబరం ఏముంది? జీవపు డంబం ఏముంది? మరణం ఉంది. అందులో కనబడిన మరణం అది. ప్రపంచం అంతా పడు జీవపు డంబమే. ఏం చెప్పానండి? ఇప్పుడు ఆత్మల పట్ల భారము లేదు, కానీ సంఘము దేవునికి భారముగా మారిందంట.
ఇప్పుడు మాట అర్థమైందా? మనం ఆయనకి భారం కాకూడదు. చాలామంది అంటారు మనము వాళ్ళకి భారం కాకూడదు అంటారు. మంచిదే, కానీ సంఘము ఆయనకి భారంగా మారిందంటే అంటే ఎంత చెప్పినా వినరు, ఎంత తెచ్చినా వినరు, ఒకవేళ కొట్టినా మారరు అన్నంత భారంగా మారిందంట. ఇక అలాంటిదాన్ని లోపల ఆడుతాను ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళిపోమ్మా, నీకు దండం, నీకు అక్కలవుతులే. విడాకులు లేకుండా ఇప్పుడు డైవర్షన్ అండి, విడాకులు లేకుండా ఇడిపోతున్నారండి. ఇప్పుడు విడాకులతో పని లేదు, ఉందా? ఇప్పుడు విడాకులు కోర్టుకి వెళ్తున్నారా? ఫోన్లో చెప్పేసుకుంటున్నారు నేను విడిచిపెట్టేసానని, అంతే అయిపోతుంది. ఎంత దారుణమైన దినమండి. ప్రపంచంలో సగం మంది విడాకులతో జీవిస్తున్నారు. పూర్తికాలం భార్యతో, పూర్తికాలం భర్తతో. మనకు కూర్చి అక్కడ కూర్చొని 5 నిమిషాలు వచ్చి మళ్ళా కొంచెం వేడి ఉంది, దాని వేడి ఎక్కి తగులుతుంది. ఒక సహోదరుని కొరకు వెళ్ళని హృదయమును మనము కలిగి ఉండదు. ఒక సహోదరుని కొరకు వెళ్ళని హృదయము మనము కలిగి ఉండవద్దు. అట్టి హృదయము ఉంటే చాలా ప్రమాదం అన్నది. ఒక సహోదరుని కొరకు వెళ్ళాలి, ఒక సహోదరి కొరకు వెళ్ళాలి. నువ్వు అట్టి హృదయమును నీవు కలిగి ఉండాలి. వెళ్ళని స్థానమునకు నీవు రావద్దన్నాడు, వెళ్ళు స్థానమునకు నువ్వు రావాలన్నాడు. చూసారా? దేవుని కొరకు నిలబడి నేను వెళ్తున్నట్టే ఆయన నిన్ను పంపించి ఆయనే తన పని చేస్తాడు నీ ద్వారా. అది కూడా లేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఒక ఆత్మ నిమిత్తం నువ్వు బలిపీఠం మీద కనిపెట్టాలన్నాడు. ఎక్కడ కనిపెట్టాలి? నీళ్ళే, నీ ఇంట్లోనే బలిపీఠం ఉంది. నీవే పీఠం మీద అర్పించబడు పశువు, పస్కా పశువు నీవే. నీవే ఆత్మ సంబంధమైన జ్వాలల్లో బూడిది కావాలి. నీ ఆత్మను అక్కడ బలి ఇవ్వాలి. బలి అర్పణ ద్వారా ఆత్మను రక్షిస్తావు. యేసు బలి ద్వారా ఆత్మను రక్షించాడు. మన అర్థమవుతుందండి? ఎక్కడ కనిపెట్టాలి? ఆత్మల బలిపీఠం దగ్గర. ఎక్కడ కనిపెట్టాలి? ప్రార్థనలో కనిపెట్టాలి. ఆత్మలు ఎక్కడ ధరించాలి? గర్భంలో ధరించాలి. ఇప్పుడు అమ్మాయి ఒక అబ్బాయి గర్భంలో, ఏంటి దాని అర్థం? అది భౌతికమైన జీవితం. ఆత్మ సంబంధంగా ఎంతమందినైనా నీ గర్భంలో నీవు ధరించు. పౌలు తన గర్భంలో అనేక మందిని ధరించాడు. తగిన సమయంలో ప్రసవేతంతో వారిని కన్నాడు, వారిని పోషించాడు. ప్రవీణ్ గారి సంఘం ఏంటి? ఢిల్లీలో ప్రతి వారం ఆరాధనగా వీధులమ్మటి వెళ్ళిపోతారటండి. ఢిల్లీ నలుమూలలకే వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళు తీసుకొస్తారంట వాళ్ళు ప్రతి వారం. ఎవరు తీసుకొస్తారు? ఆదివారం అంతా పనిచేస్తాడు సంఘం. చాలదేటి అదే హాలిడే అంటే వాళ్ళకి. ఆదివారమో మళ్ళాగేం భోజనాలు అంటారు అక్కడ. అర్థమవుతుందా? ఏ సంఘాలు అదండి విలువ. ఒక్క మనిషిని క్రీస్తు కొరకు మీరు సంపాదించుకోవాలి. అది నా పని కాదు, ఇది మీ పని కాదు, అది దేవుని పని. దేవునికి ఒక ఆత్మని రక్షించి చూపాలి. నీ ఖాతాలో అనేక మంది పడాలి. ఇప్పుడు మనము ఇప్పుడు మనము కలిగి ఉన్న అవకాశములను ఆనాటి భక్తులు కలిగి ఉండలేదటండి. ఈ మాట అర్థమైనా? ఇప్పుడు కలిగి ఉన్న అవకాశములను ఆనాటి భక్తులు కలిగి ఉండలేదు. ఈనాటి భక్తులకు లెక్కలేని అవకాశములు అన్నాడు. ఆనాటి భక్తులకు ఇలాంటి అవకాశాలు లేవు. అయిన వారు ఏం చేశారు? నలుమూలలకు వెళ్ళారు, దేవుని రాజ్యాన్ని ప్రకటించారు, రక్షించారు, చివరికి దేవుని కొరకు మరణించారు. ఇలాంటి అవకాశములు ఆనాడు లేవు. కానీ ఈనాడు లెక్కలేని అవకాశాలు మనకు ఉన్నాయి. మంచి తిండి ఉంది, బట్ట ఉంది, ఇల్లు ఉంది, తినడానికి వాహనం ఉంది, చెప్పడానికి నోరు ఉంది, తెలివి ఉంది, బలం ఉంది. కానీ మనము ఒక మనిషిని రక్షించలేము. అది మన యొక్క పరిస్థితి. అర్థమవుతుందా బాబు? ఐ మీన్ హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు ఆనాడు ఉన్నాయా? ఇలాంటి వాహనాలు ఉన్నాయా? మహాత్మా గాంధీని ఎంట్రీ చేయడానికి 1933లో ఎడ్ల బండి మీద వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? ఎడ్ల బండి మీద కూర్చున్నారు. ఎడ్ల బండి మీద కూర్చుని కెమెరాలు అవి పట్టుకుని వచ్చారు. ఒక రైతు ముందుంటే ఒక రైతు వెనకాల ఉన్నాడు, ఒక రైతు ఏమో
బండిలో కూర్చున్నాడు. ఇప్పుడు అర్థమైందా? తీసుకొచ్చారు ఆ ఇంటర్వ్యూ జరిగే భవనానికి. ఏమి ఆ సదుపాయం ఇప్పుడు ఉందా? ఇప్పుడైతే BMW మీద తిరుగుతారు కదండి, రోల్ రాయిస్ మీద వస్తారు. కానీ ఆనాడు ఆ పరిస్థితి ఎలా ఉంది? అతన్ని ఇంటర్వ్యూ చేశారు, ఆ ఇంటర్వ్యూ పట్టుకెళ్ళిపోతారు, అక్కడ ప్రచురిస్తారు, అయితే ప్రపంచం అంతా ప్రచురిస్తారు. ఇలాంటి పరిస్థితులు ఆనాడు లేవు, ఆనాటి భక్తులకు లేవు, ఈనాటి భక్తులకు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి మంచి పరిస్థితులు ఆనాడు వాళ్ళకుంటే వాళ్ళు ఎంత వాళ్ళ ప్రాణాలు తెప్పరిల్లు ఉండేవి కదా. ప్రభు కోసం చెమటోడ్చారు, రక్తమును ధారపోశారు, ప్రాణాలను ధారపోశారు. హల్లెలూయా. భక్తిపరులుగా ఎంచుకోండి మిమ్మల్ని మీరు. నేను ఒక భక్తిపరుడు, నేను ఒక నీతిమంతుడను. అది ఇక్కడ ఎప్పుడు నేర్పిస్తాం. మీరేమి చేయబండి, ఇవ్వకపోతే మానేయండి. భూమి మీద ఏ మానవుడు నన్ను పోషించలేడు, మిమ్మల్ని నన్ను కూడా ఎవరు పోషించలేరు. దేవుని కృపచేతనే మనం బ్రతకాలి, ఇక్కడ బట్ట కట్టాలి, ఇక్కడ అనేకులకు ఆదర్శవంతమైన జీవితం జీవించాలి. అది ఇక్కడ మాత్రమే జరగాలి, వేరే చోట జరిగేది లేదు. అమెరికా మీద ఆడత అధ్యక్షురాలు అయితే దేవుని రాకడ అయితే అన్నాడు. మొదట ఆవిడే తప్పిపోయింది, బిల్లికిలిన భార్య. రెండో ఆవిడ ఇప్పుడు రంగం మీదకి వస్తుంది. ఒకవేళ ఆవిడైతే రాకడ ఎంతసేపు ఎంత దగ్గర ఉంది? నువ్వు బిడ్డని కని, నువ్వు ఆమె అధ్యక్షురాలు అయితే నువ్వు బిడ్డని కని బాప్తిసం పొందడానికి కొన్ని టైం పడుతుంది, నీకు అంతటి ఒత్తిడి ఉంటుంది అన్నాడు. తెలిసే సంగతే. నిజమండి, జరిగి తీరుతాయి. అన్నీ జరిగిపోయాయి. ప్రవచనాలన్నీ, కళలు, దర్శనాలు చెప్పినంత జరిగి తీరిపోయింది. ఇది మనము ఆ నెరవేర్పుని చూడబోతున్నాం. అమృత 3 గంటలు మాట్లాడి ఫోన్ చేసి తెలుసుకో. 10 ఏళ్ల క్రితము బిల్ క్లింటన్ భార్య అధ్యక్షురాలుగా పోటీ చేసే సమయంలో 3 గంటల సేపు మాట్లాడింది. నేను అబ్రభోగానికి వెళ్ళినప్పుడు మీరు ఎవరు లేరు ఇక్కడ, మీరు కొంత మీరు అప్పుడు ఏమని అక్కడ ఎక్కడో మామిడి చెట్టుకు నువ్వు మాట్లాడాను. నేను ఏం చేయాలని, ఏం చేయాలంటే అన్నీ వదులుకోమన్నాను. నేను చెప్పింది అదే, అంతా ఏమన్నా ఉంటే వదులుకోండి. మరి ఆ 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు దాకా ఆమె మరి అన్నీ వదులుకుంటే ఇవాళ రాకల్లో ఆమెతో పాటు మనమైతే పడతాం. ఎంత స్పీడ్గా ఉందంటే లేఖనము నెరవేర్పు లోకంలో ఏ అంజుడికి, ఏ అపహాసకుడికి, ఏ దుష్టుడికి ఇది అర్థము కాదు. రాకడలో ఎత్తబాటు కోసం మాత్రం ఆలోచిస్తున్నాను నేను. నో డౌట్ ఎట్ ఆల్. ఇది ఎలా బతుకుతున్నావురా? నీకెందుకురా నా బతుకు గొడవ? నా స్నేహితులు నన్ను అడిగే ప్రశ్న అది. ఏం సంపాదించావరా? యేసుక్రీస్తుని నవ్వుకుని వెళ్ళిపోతారు, అంతేనా? క్రీస్తే నీ ఆస్తి. నువ్వు ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయనే నీ ఆస్తి. నువ్వు ఓపుకుంటే అడిగి తెచ్చుకో, అంతేనా? ఆయనే కొట్టుకు తిను, చూసుకో జీవితం ఎంత బాగుంటుందో. అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధువర్గ మధ్యలో, స్నేహితుల మధ్య అత్యద్భుతమైనటువంటి రేటింగ్ నీకు ఉంటుంది, హై రేటింగ్ నీకు ఉంటుంది. హల్లెలూయా. అందరు విడిచిపెట్టినా పర్లేదు. పౌలు అందరిని విడిచిపెట్టే పౌలు పాపం చివరికి తోటి అతను దైమైత్రాన్ని కూడా విడిచిపెట్టేసి ఇప్పుడు కంసాలైన ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నానని చెప్పాను. యేసుని చివరి అందరూ విడిచిపెట్టారు అన్నాడు. ఒకసారి అందరూ నిన్ను విడిచిపెట్టే సమయం వస్తుంది. హల్లెలూయా. నేను ఒంటరిగా నిలబడాను ఇక్కడ. మన వాడు అంతా దెబ్బతీసి వెళ్ళిపోడు, ఒంటరిగా నిలబడ్డాడు. ఏం చేయాలో తోయని పరిస్థితి. వాళ్ళ బంధువులన్నీ ఏమన్నా తెలుసా? మిమ్మల్ని రోడ్డు మీదకి ఈడ్చి వెళ్ళిపోయాడు అన్నారు వాళ్ళ బంధువులంతా. అర్థమైందా? నువ్వు నిలబడటం నేర్చుకుంటే ఇక తిరిగి ఉండదు. ఆమె హల్లెలూయా. నేనేం చెప్పానండి? ఇప్పుడు మనము కలిగి ఉన్న అవకాశములు ఆనాటి భక్తులు కలిగి ఉండలేదు. జీవిత చివరి దినమున ఒక ఆత్మను వెతుకు రక్షించుటకు నీవు పని చేయాలని, అంటే చనిపోయే రోజును కూడా ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు పని చేయాలంట. చూడండి ఎలా చెప్తున్నాడు. జీవిత చివరి దినమున కూడా. ఎంత మంచి వర్తమానం తెలుసా అండి ఇది? నిన్ను నీవు రక్షించబడిన తర్వాత నీవు అనేకులు రక్షించాలి. నీకు ఇవ్వబడిన ఉద్యోగం అది. గొల్లవాడు మంద కాపరి ఆత్మలను రక్షించడు. గొర్రెనే కనాలి. నా మాట అర్థమైందా? గొర్రెనే గొల్లవాడు కంటాడా? గొల్లవాడు కాపుదల కాస్తాడు లేదా పోషిస్తాడు.
కానీ గొర్రెని గొర్రె ఏం చేస్తే హల్లెలూయా సంఘము సంఘస్థుల్ని సంపాదించాలి. పేతురుతో అంటాడు, నా గొర్రె పిల్లలను మేపను, నా గొర్రెలను కాయు అన్నాడు. అంటే మేపాలి, కాయాలి. తాళాలు ఎవరికి ఇచ్చాడు? నాకు కూడా ఇచ్చాడు తాళాలు. నేను ధన్యుడే, పేతురు ధన్యుడే. ఒకవేళ నేను చివరి దాకా అంతం వరకు నేను సహిస్తే పేతురుతో పాటు కనబడతాను. అర్థమైందా? ఆ దినమన నన్ను పేతురు దగ్గర మీరు కనుగొనవచ్చు, ఆ దినమన మిమ్మల్ని నేను పౌలు యొద్ద దగ్గర కనుగొనవచ్చు, ఆ తర్వాత మనమందరము ప్రవక్త పక్కన కనుగొనవచ్చు. ఎంత అద్భుతం ఇది! పేతురుకు ఒక్కడికి ఇచ్చాడా? నీకు నాకు ఇచ్చాడు. వాళ్ళు చోటన మన ముందు లోగన. ఆయన ఏమన్నాడు? నేనుండి చోటన మీరుండు లోగన. అద్భుతము. రక్షించే అవకాశం వచ్చింది, ఒకరికి చెప్పుకునే అవకాశం వచ్చింది. జీవితం లాస్ట్ డే కూడా ఎవరి కోసమో ప్రార్థించడం అన్నమాట. అర్థమవుతుందండి? ఎవరి కోసమో నువ్వు మెల్లిగా కుంటుకుంటూ డెక్కుకుంటూ వెళ్ళి ఎవరికో చెప్పడం అన్నమాట. చివరి దినమున కూడా నువ్వు ఎవరికో ఏదో ఒక ఆత్మ కోసము ప్రయాసపడమంటున్నాడు. చివరి దినాన్ని ప్రయాసపడతారటి డబల్ ఏసీ పెట్టి అందులో ఎన్నో ఒత్తులు వస్తాలేడికి. అవునండి, ఒకళ్ళు తినిపించేవాళ్ళు, ఒకళ్ళు చేయొచ్చేవాళ్ళు. అదా అది ఆత్మ ఇక్కడ ఒత్తించుకుంటున్నాడో ఇక్కడ డబల్ ఏసీలు ఉన్నాడు. మరి ఆ రోజు వెళ్ళిపోతే ఎక్కడ ఉంటాడా? ఆ రోజు ఏమైనా తప్పించావా? ఇలాంటివి నాకు చేయకండి, నేను బయటికి వెళ్ళాలి, ఆయన కలవాలి, అక్కడికి మీకు పుణ్యం ఉంటే ఈ చక్రాలు కూర్చి మీద తీసుకెళ్ళండి అనాలంటే ఆ రోజుని. అర్థమైందా? తన నోటితోటే తానే చెప్పాలి అది. ఆ రోజు అలా చెప్తేనే ఆ రోజు గడిచినట్లెక్క జీవితంలో. ఒక వ్యక్తిని రక్షించుకోవడానికి నీ జీవితంలో నువ్వు శతవిధా ప్రయత్నించాలి. ఒక ఆత్మను రక్షించడానికి, ఈ సర్వసత్యమును ఒక దుష్టునికి చెప్పడానికి, ఒక అపహాస్యుని చెప్పడానికి, ఒక పాపికి చెప్పడానికి నువ్వు శతవిధా ప్రయత్నించాలి. దుష్టుల మీద నాపక్షముగా దుష్టుల మీదకి ఎవరు లేచిపోతారని అడిగాడు. చూసారండి? దుష్టులతోటి అపహాసుకులతోటి పాపులతో పోరాడమంటున్నాడు. ప్రార్థనలో పోరాడి చూడండి, పోరాడి చెప్పి చూడండి, చెప్పి ప్రార్థించండి, ఆ వ్యక్తిని ఆత్మ గర్భంలో ధరించండి, ఖచ్చితంగా రక్షించబడు. అది వాక్యం. ఏం చెప్పండి? ఇదాంజల యుగము, మానవ ప్రభుత్వ యుగము, మరి అన్నాడు కృపాయుగము, మరి అన్నాడు ఇది క్రీస్తు యుగం, మరి అన్నాడు సువార్త యుగం అన్నాడు. ఇది యుగమంతా కూడా మానవ యుగమే, మానవ ప్రభుత్వ యుగమే కాదనను. కానీ క్రైస్తవ్యానికి కృపాయుగం, క్రీస్తు యుగం, సువార్త యుగం. మానవులది కాదు అని అనం, దెయ్యం అనేది కాదు అని అనం. ఇక్కడ దేవుడు పనిచేస్తున్నాడు, వాళ్ళ యుగంలో దేవుడు పనిచేస్తున్నాడు. సాతాను ఏ దేనిలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఏ దేనిలో స్థాపిస్తున్నాడు? సాతాను ఏ దేనిలో దేవుడు తన రాజ్యమును స్థాపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటి పాముల పుట్లో కప్పల్ని కోడిగుడ్లని పాము బతకనిస్తుందా? అయినా సరే పాము పడగనేడని ఏం చేస్తాడు? దేవుడు కాపాడుతున్నాడు కనుక. అర్థమవుతుందా? సాతానిక పడగనేడులో ప్రపంచం ఉంది కనుక అది ఎన్ని యుద్ధాలు తీసుకొస్తాడు సరే. అది యుక్రెయిన్ అయిపోయింది, మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంకో చోట మాట్లాడతాడు. అక్కడ మనుషులు ఏం చేస్తున్నాడు? లోకంలో సమాధానం ఉందా? దేశముల మధ్యన సమాధానం ఉందా? ఏమని? హల్లెలూయా. మానవ ప్రభుత్వ యుగము, సాతాను యుగము, మానవ యుగం ఇది. అందులోనే అక్కడే కృపాయుగము, క్రీస్తు యుగము, సువార్త యుగము, పరిశుద్ధాత్మ యుగము, అద్భుతమైన యుగము. ఈ అవకాశమును సద్వినియోగం చేసుకున్న వాడికి ఇది ఒక అద్భుత యుగము. ఆత్మ సంబంధమైన ఒక జ్ఞానికి లేక ఒక విశ్వాసికి అద్భుత యుగము. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా.
కృప తీయబడితే సంఘము తప్ప మిగతాదంతా నశిస్తుందన్న. కృప తీయబడితే ఏమవుద్ది? సంఘము తప్ప మిగతాదంతా నశించిపోతుంది. సంఘము తప్ప మిగతా నశించిపోద్ది అన్నాడు. కృప తీయబడితే చూసుకోండి ఎక్కడికెక్కడికి చెప్పుకొస్తున్నాడు. అందుకని నీ ఒక సంఘముగా ఉండు, నీ ఒక సంస్థగా శాఖగా ఉండొద్దు, నీ ఒక సంఘముగా ఉండు. కృప తీసేస్తాడు. ఎంతసేపు ఉండదు ఇక్కడ, దానికి దగ్గర పడింది. కృప ఏంటి చూసాం, దేవుని ప్రేమ చూసాం, క్రీస్తు ప్రేమ చూసాం, వాక్యం చూసాం, వర్తమానం చూసాం, కృప చూసాం, అనుభవం గుండా ప్రయాణిస్తున్నాం. కృప తీయబడితే సంఘం తప్ప మిగతాదంతా నశిస్తుంది. ఏమన్నానండి? ఒక దినం యేసు వస్తాడు. హల్లెలూయా. యేసు ఎందుకు వస్తాడు? యేసు ప్రభువు ఎందుకు వస్తాడు? నీ ద్వారా రక్షించబడిన పాపులను తీసుకుపోవడానికి. ఇప్పుడు అర్థమైందా? యేసు ఎందుకు వస్తున్నాడు? నీ ద్వారా రక్షించబడిన ఆత్మలను, నీ ద్వారా రక్షించబడిన పాపులను తీసుకుపోవడానికి వస్తున్నాడు. ఒట్టిన అట్లా నీ ద్వారా రక్షించబడిన వారిని తీసుకెళ్ళాలి. నిన్ను కాదు, ముందు వారిని తీసుకెళ్ళి తర్వాత నిన్ను తీసుకెళ్తాడు. అవునా? అందుకే యేసు వస్తున్నాడు. ఏమన్నా అడుగు, సంఘం తీసుకెళ్ళడానికి వస్తున్నాడు చెప్పు. లేకపోతే ఇప్పుడు ఏమన్నట్టు వధువుని తీసుకెళ్ళి కాదు, నీ ద్వారా రక్షించబడిన వారిని తీసుకుపోవడానికి వస్తున్నాడు. ప్రవక్త అద్భుతం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చూశారా ఎంతమందిని రక్షించావు? ఎంతమందికి బాప్తిసం? సముద్రంలో బాప్తిసం ఇచ్చాను. సముద్రంలో ఎవడు బాప్తిసం? కృష్ణానదిలో బాప్తిసం, గోదావరి నదిలో, కాలువల్లో, చెరువుల్లో. నా అదృష్టం అది. నేను బాప్తిసం ఇచ్చే అవసరం, ఆ పనికి నన్ను ఎన్నుకున్నాడు. ఒక వ్యక్తి బాప్తిసం అని తీసుకొస్తే అది నీ అదృష్టం. అర్థమైందా? బాప్తిసం ఇచ్చేది లేదు, రక్షించేది నువ్వు రక్షించి తెచ్చావు. ఇప్పుడు అభిషేకాలు కూడా ఉన్నాయి. రేపు వచ్చే 11వ తారీఖుని ఒక ఆయనకి అభిషేకం పొందుతడానికి వస్తున్నాడు పాస్టర్. మనం 11వ తారీఖుని బయట పెట్టుకుందాం. వాళ్ళు 5-6 వస్తారు. అందులో ఒక ఆయనకి పాస్టర్గా మనం అభిషేకం చేద్దాం. అభిషేకాలు కూడా నా ద్వారా ఇప్పిస్తున్నాడు దేవుడు. ఎన్నుకొనబడిన పాత్రను దేవుడు వాడుకుంటాడు. నేను ఎవరికి అభిషేకం ఇస్తాను అనుకునేవాడిని. నేను ఏ సంఘానికి వెళ్ళి బోధిస్తాను. ఇప్పుడు 2-3 ఆహ్వానాలు మనకు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఆహారం, అవునా? విజయవాడలో ఆహారం ఉంది, చాలా చోట్ల. ఆమెన్. హల్లెలూయా. నీ ద్వారా రక్షించబడిన వారిని తీసుకుపోవడానికి వస్తున్నాడు. మరి అది చూసుకో, మీరు ఎంతమంది రక్షించారు? ఆ రోజుని, నువ్వు ఎత్తబడిన రోజుని నేను రక్షించిన వారు కూడా ఎత్తబడ్డారని కూడా నువ్వు అనుకుంటావు. పౌలును చదివించుకున్నది ఒట్టినే కాదు, తర్వాత తన పనికి ఎంతో అవసరం అవుతాడు. మీకు కొంత అక్షర జ్ఞానం ఇచ్చినట్టే అది మీకు కాదు, తర్వాత తన పనికి నీవు ఎంత బాగా ఉపయోగపడతావని కూడా చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నేను ఆశ్చర్యపోయిన మాట విని, నిజమే నన్ను తీసిపోవడానికి వస్తావేమో అని అనుకున్నాను. కాదు, నేను రక్షించిన వారిని తీసుకెళ్ళడానికి వస్తున్నావా అని అనుకున్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చివరి ఆత్మ రక్షించబడిన తర్వాత గ్రంథము మూసివేయబడింది. చివరి ఆత్మ రక్షించబడిన తర్వాత ఏమవుతుంది? మీకు విషయం చెప్పినా, ఇప్పుడు మనం కళ్ళు తెరిచాడు. మీకు విషయం చెప్పినా, మన చెవులు, మన నోరు, మన హృదయము, సంఘ ద్వారములు, పరలోక ద్వారములు తెరిచాడు. భూమి మీద ఈ ద్వారములతో పాటు ఆ ద్వారం కూడా మూయబడతాడు. ఇక్కడ కృప తీయబడింది, ఇక్కడ ఏముండదు. ఇప్పుడు అర్థమవుతుందా? గ్రంథము మూయబడి దినం వస్తుంది. బైబిల్ ఓపెన్ చేసి చెప్పే రోజు ఉంటుంది. ఇక రాకడి దినం ఎవరు బోధిస్తాడు? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అన్నీ తెరవబడతాయి కనుక అప్పుడు అన్నీ మూయబడతాయి. నా మాట అర్థమైందా? ఇప్పుడు తెరవబడిన దానిలో నుండి ఏమైనా పొందుకోగలవు. ఈ తలుపు మూసేత్తు వాక్యాన్ని పొందుకోగలవా? హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా?
ఇందులో ప్రవేశించలేనప్పుడు అక్కడ అక్కడ కూడా నీవు ప్రవేశించలేవు. ఇప్పుడు ఇవన్నీ తెరవబడి ఉన్నాయి. తెరవబడి ఉన్నది స్వేచ్ఛకెళ్ళి వచ్చేయచ్చు. ఇప్పుడు వాక్యం తీసుకోవచ్చు, ఆత్మను తీసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, నెరవేర్చవచ్చు. ఇప్పుడు అన్నీ తెరవబడ్డే. కళ్ళు, చెవులు, నోరు, హృదయము, ఈ గ్రంథము, ఈ తలుపు, ఆ తలుపు, ఈ 7 తెరవబడ్డాయి. సంపూర్ణమైంది ఓపెనింగ్కి. కానీ ఒక దినమందు అదే సంపూర్ణంగా అంతా మూయబడుతుంది. అప్పుడు ఎవరు ఏమీ పొందుకోరు. క్లోజ్ అయిపోదు. కృప ఉండదు. దేవదూతలు ఇక్కడ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధ వధువు ఇక్కడ ఎవరో దిక్కు మాలినది. ఇప్పటికే అప్పుడు కూడా దిక్కు మాలినది అవుతుంది. మనకి దిక్కు మొక్కు ఉందండి, మనకు ఒక అడ్రస్ ఉందండి. చూడండి, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని రాసుకుంటున్నారు. వినండి చెప్తాను, అతని మీద అభిమానం చెప్పున. మీరు ఎవరైపోయారంటే మేము చిట్టి మనవాడిని, చిట్టి తాలూకా అని చెప్పేవాడిని. అతనికి ఆ ఊళ్ళో చిన్న పేరు ఉంది, మా తాతకి, అమ్మమ్మ ఆయనకి. ఎవరి పేరు? చిట్టి గారి తాలూకా అని చెప్పి. ఆహా, ఆ తాలూకా నువ్వు అంటే అతని సంబంధివి. ఇప్పుడు అర్థమైందా? నువ్వు క్రీస్తు సంబంధివి, యేసు క్రీస్తు యొక్క తాలూకా నీవు. మీరు అర్థమైందా? అప్పుడు ఆ గ్రంథం మూయబడుతుంది. కీర్తన గ్రంథం ఉండదు, ఇప్పుడు ఏమైనా వర్తమానం ఉండదు, అన్ని క్లోజ్ చేస్తారు. ఆలు నిండిపోయిన తర్వాత ఏమవుతుంది? హౌస్ఫుల్ అని బోర్డు పెడతాడు. నిరాశ వెళ్ళిపోతాం వెనక్కి. అవునా? ఆ రోజు నీకు వినోదము దొరకలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ సంబంధం వినోదము కావలసినంత ఉంది ఇక్కడ. తలుపులు ఇంకా తెరబడి ఉన్నాయి, నీ కళ్ళు తెరబడి ఉన్నాయి, నీ నేత్రములు లేదా నీ యొక్క హృదయము, చెవులు అన్ని ఓపెన్ చేసి ఉంచాడు. నువ్వు బయటికి వెళ్ళి తినవచ్చు, లోనికి వచ్చి తినవచ్చు. బయట భోజనం, లోపల వాక్యం. మరి అర్థమవుతుందా? 2 వైపులా నువ్వు తినవచ్చు. దేవునికి స్తోత్రంలో కలుగును గాక. మూసివేయబడిన దినం ఎంత దారుణమైంది అర్థం చేసుకో. చివరి వాడు రక్షించబడిన దినం ఎంత దారుణమైంది అర్థం చేసుకో. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన దినం ఎంత ప్రమాదకరమైనది. దేవదూతలు వెళ్ళిపోయిన దినం ఎంత ప్రమాదకరమైనది. వధి వెళ్ళిపోయిన దినం ఎంత ప్రమాదకరమైనది. కృప వెళ్ళిపోయిన తర్వాత ఈ 4 ఎంత ముఖ్యం చేసి, దేవదూతలు, కృప, పరిశుద్ధాత్మ, వధువు, ఈ 4 వెళ్ళిపోతే ఇక్కడ ఏముంటుందండి? ఆమెను హల్లెలూయా. గ్రంథము విడిచి ఒక గ్రంథము అంతరాత్మలో మోసుకుని వెళ్ళిపోయింది అన్నాడు. ఈ బైబిల్ని ఇక్కడే విడిచిపెట్టావు, పట్టుకెళ్తాక లేదు. ఇవి ఉండవు కదా, ఫిజికల్ బాడీ ఉండదు కదా, మహిమదేహం కదా. అందుకనే వాక్యముగా మారి వెళ్ళిపోయావు. వాక్యముగా మారి వెళ్ళిపోయావు. వాక్యమై ఉన్నావు, వాక్యముగా మారిపోయావు. నీవే గ్రంథం అయ్యావు. గ్రంథమును విడిచిపెట్టావు, గ్రంథం ఇక్కడ మూయబడింది. అక్కడ మరొక గ్రంథం నీకు తెరవబడింది. అది నీ యొక్క గ్రంథము, అది నీ అపొస్తలుల కార్యాల గ్రంథము. నువ్వు చేసేది ఇదంతా అక్కడ గ్రంథస్థం చేయబడుతుంది. ఎప్పుడు ఉపాసం ఉన్నావు, ఎంత ప్రార్థించావు, ఎంతగా చదివావు, ఎంతమంది రక్షించావు, ఎంతవరకు కష్టాజీతం ఇచ్చావు. ఎంత అద్భుతమైన భక్తి అండి ఇది. ప్రొటెస్టెంట్ ఎవడైనా బోధించగలడా? క్యాథలిక్ బోధించగలడండి? ఏమైనా దేవుడి స్తోత్రం హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. లేచి నిలబడదాం.